సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశులలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఈ రోజుని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తాం. భగవానుడు ధనస్సులోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు వచ్చే కాలంలో ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. రోజు వైకుంఠ ద్వారాలన్నీ తెరిచి ఉంటాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి వేచి ఉంటారు. వైష్ణవ దేవాలయాలలో భక్తులకు మహావిష్ణువు ఉత్తర ద్వారా దర్శనమిస్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కోటి దేవతలతో మహావిష్ణువు ఇచ్చే దర్శనం కావున దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఏకాదశికి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రత ఉంటుంది. వల్ల కూడా ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తుంటారు. ఈ ఏకాదశిలో చేసే వైష్ణవ పూజలు విపరీతమైన ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు ఒక్క తులసి దళము సమర్పించిన 3 కోట్ల రెట్ల ఫలితం లభిస్తుంది. ఈరోజే ఆలాహలము అమృతము పుట్టగా ఆలాహలాన్ని శివుడు మింగాడు. గీతను కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే రోజు ఉపదేశించాడు. ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణువుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే కోటి రెట్ల ఫలితం దక్కుతుంది. ఈరోజు వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. వీటిని ఆలకించడం ద్వారా కూడా ఫలితం పొందవచ్చు. ముక్కోటి ఏకాదశి రోజు చేసే నారాయణ జపం, ధ్యానం అమితమైన ఫలితం ఇస్తుంది. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం, జాగరణ 3 కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తుంటారు. సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో ఉపవాసం, జాగరణ చేయలేని వారు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ చేయటం ద్వారా 3 కోట్ల రెట్ల ఫలితాన్ని పొందవచ్చు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ముక్కోటి ఏకాదశిని చేసి మహావిష్ణువు కృపకు పాత్రులు కాగలరు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.